ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 3 దేశాల ఐరోపా పర్యటనలో భాగంగా రెండవ అంచుల్లో స్లోవేకియాకు చేరుకున్నారు. 1993లో స్లోవేకియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. దాంతో ఇదో చారిత్రాత్మక ఘట్టంగా భావిస్తున్నారు. భారత్ స్లోవేకియా సంబంధాలలో తన స్లోవేకియా పర్యటన ఒక చారిత్రాత్మక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో అందించిన ఆత్మీయ స్వాగతానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అనుభవజ్ఞుడైన నాయకుడు మరియు భారతదేశానికి నిజమైన స్నేహితుడని పేర్కొన్నారు. ఈ పర్యటన చారిత్రాత్మకమని పేర్కొన్నారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ భారతదేశంలో ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతిని సాధించామని అన్నారు. భారత్ స్లోవేకియాల మధ్య సహకారాన్ని వ్యూహాత్మకంగా సహకారంగా ఉన్నతీకరిస్తామని అన్నారు. భారతదేశం వంటి దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యం దేశంగా ఉండాలని విశ్వసిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రితో ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోలతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, ఆటోమొబైల్ తయారీ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాలలో కొత్త అవకాశాల కోసం అగ్రశ్రేణి వ్యాపార నాయకులతో సంభాషిస్తారు. స్లోవాక్ రాజధానికి విచ్చేసిన ప్రధాని మోదీకి ఆ దేశ విదేశాంగ మంత్రి జురాస్ బ్లాండర్ సహా స్థానిక అధికారులు స్వాగతం పలికారు. స్లోవాక్ కళాకారులు భారతదేశ జాతీయ గీతం వందే మాతరాన్ని ఆలపించారు. రెండు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాన్ని ప్రతిబింబిస్తూ ఆయనకు రొట్టె ఉప్పును సమర్పించారు. దీనిని గౌరవం, ఆతిథ్యం, సద్భావనలకు ప్రతీకగా చెబుతారు.